స్వాగతం. నా పేరు ధరణి ప్రగడ దీప్తి. నేను యోగా టీచర్ అండ్ యోగ ముద్రాస్లో రీసెర్చర్. ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఫేమస్ యోగాచార్య అండ్ ముద్రా స్పెషలిస్ట్ అండ్ ఆల్సో ఆథర్ ఆఫ్ సంపూర్ణ ముద్రా విజ్ఞానం బుక్ శ్రీ ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు. ఆయన స్వయాన మా నాన్నగారండి. అయితే మనము గత కొన్ని ఎపిసోడ్స్గా యోగ ముద్రల గురించి విషయాలు తెలుసుకుంటున్నాము. వాటి ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి, వాటిని చేసుకునే పద్ధతులు, ఇలాంటి విషయాలు కొన్ని తెలుసుకున్నాము గత ఎపిసోడ్స్లో. అయితే ఈ రోజు మనం ఎపిసోడ్లో ఇప్పుడు రీసెంట్గా చాలా మంది చిన్నపిల్లలు సఫర్ అవుతున్న ప్రాబ్లం గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు చలికాలం, చలి చాలా తీవ్రంగా నడుస్తోంది కొన్ని ప్రదేశాల్లో. అయితే ఆ చలికి చల్లగాలిలో స్కూల్స్కి వెళ్ళడం కానీ, చెవులు కవర్ చేసుకోకుండా బయట తిరగడం కానీ, బయట ఆడుకోవడం కానీ, లేకపోతే తలస్నానం చేసి వెంటనే చలిలో బయటికి వెళ్ళిపోవడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల చిన్నపిల్లలకి జలుబుతో పాటు చెవిపోటు వస్తుందండి. చెవిపోటుకి తట్టుకోలేకపోతున్నారు. జలుబునైనా వాళ్ళు భరించేస్తున్నారు కానీ చెవిపోటును తట్టుకోలేకపోతున్నారు. పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. ఎన్నో మందులు వాడుతున్నారు కూడా. అయితే ఈ మందులు లేకుండా ఈ చెవిపోటు సమస్యని చిన్నపిల్లల్లో తగ్గించే ముద్ర గురించి తెలుసుకుందామండి. నమస్కారం అండి. నమస్కారం. చెవి సమస్యలు రకరకాలుగా ఉంటాయి. యాక్చువల్లీ చల్లగాలి తగిలి చెవిలోకి వెళ్ళినప్పుడు కూడా వస్తుంది. అందులో పొద్దున పూట బయటకు స్కూల్కి వెళ్ళడం దాడి జరుగుతుంది పిల్లలకి కదా. పిల్లల విషయం ఇందులో చెవి సమస్యకి ఒక ముద్ర ఉంది. పిల్లలకి చాలా బాగా పనిచేస్తుంది. పెద్దవాళ్ళకి కూడా చేస్తుంది అనుకోండి. యాక్చువల్లీ మన పిల్లల విషయం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఆకాశ ముద్ర అంటారు. ముందు మనం జ్ఞాన ముద్ర నేర్చుకున్నాం చూపుడు వేలుతోటి. ఇప్పుడు రెండవ వేలు ఆకాశ ముద్ర. బొటన వేలు మధ్య వేలు కలిపి ఉంచాను. మిగిలిన వేలు తిన్నగా ఉంటాయి. వీలవుతే ఉంగరం చిన్న వేలు కలిపి ఉంచినా మంచిది. ఈ విధంగా రెండు చేతులు పెట్టాలి. తిప్పి మోకాళ్ళం పెట్టుకుంటాం అంతే. ఆకాశ ముద్ర మరొక సైడ్ నుంచి చూపిస్తాను చూడండి. బొటన మధ్య వేలు కలవాలి. మిగిలిన వేలు తిన్నగా ఉంటాయి, వంచకూడదు. ఒకవేళ తినగా లేకపోయినా బాధపడక్కర్లేదు. ఈ విధంగా పెట్టి కూర్చుంటారు. ఆకాశ ముద్ర అంటారు. 10 నిమిషాలు చేస్తే చాలు, అయితే 5 నిమిషాలు చాలు. పిల్లలకి ఎంత బాగా పనిచేస్తుందంటే చెవి సమస్య చాలామందికి 1 సిట్టింగ్లో తగ్గుతుంది. ఒకవేళ సివియర్గా ఉండి ఎక్కువ ఉండే సమస్య వాళ్ళకి ఒక 4 రోజులు 1 వీక్ అలా పట్టవచ్చు. చాలా బాగా పనిచేస్తాం. దీనికి మనం కొంచెం లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాలంటే ఆ చల్లదనంలో ఎక్కువ తిరగకుండా ఉంటే కూడా మంచిదే. ఈ ముద్రని దీని పేరేమంటారు? ఆకాశ ముద్ర. చెవి సమస్యలు, చెవిలో నొప్పి, చెవి పోట్లు వాటికి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళకి వస్తే చాలా వేరంగా తగ్గిపోతున్నాయి. మీరు ఆశ్చర్యపోతారు, ఏంటి ఇలా పెడితే తగ్గిపోయింది అంటారు అన్నట్టుగా. అంత చక్కటి ముద్ర. దీని పేరే ఆకాశ ముద్ర. ఎందుకు ఇలా చేస్తామంటే ఆకాశత్వం అన్నది శూన్యం. ఆకాశం అంటే శూన్యం. ఇక్కడి నుంచి ఒక 200 కిలోమీటర్ దాకా గాలి ఉంటుంది. దాని తర్వాత గాలి ఉండదు. అందుకే శూన్యతత్వం అంటారు. ఆ మధ్య వేలు ఆకాశానికి సంబంధించిన సిస్టమ్ ప్రతీక అంటారు. ఈ మధ్యవేలు బొటనవేలు ఎప్పుడైతే కలుస్తాయో శరీరంలోని శూన్య ప్రదేశం, ఖాళీ స్థలం దగ్గర క్లియర్ చేయబడి చక్కగా బాగు చేస్తుంది. అంటే చెవిలోకి వెళ్ళిపోయిన గాలిని తీసి మళ్ళీ శూన్యతత్వం తయారవుతుంది కనుక ఆ చెవికి ఉన్న సమస్యను మెల్లిగా తగ్గించగలిగే శక్తి ఉంది దీంట్లో. అయితే దీంట్లో కూర్చోవడం అది తెలుసు కదా. పిల్లల కింద కూర్చోగలుగుతారు. చక్కగా హాయిగా పిల్లల కింద కూర్చోవచ్చు. ఏ విధంగా కూర్చున్నా మంచిదే. పద్మాసనం, సుఖాసనం, అర్థపద్మాసనం ఏదన్నా చేయొచ్చు, కూర్చోవచ్చు. ఇంత బాగా పనిచేసే ముద్ర దీన్ని ఆకాశ ముద్ర. అయితే తిన్నగా కూర్చోవాలి. పొట్టకి ఛాతికి మధ్యలో ఫోల్డ్ రాకుండా కూర్చుంటే మంచిది. ఇందాక దీప్తిగా చెప్పారు కదా, కాళ్ళు క్రాస్ చేయకుండా పాదాలను అలా తగిలించి ఉంచాలి. చేతులు కడుక్కుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. ఇది పిల్లలకి చాలా బాగా పనిచేసే ముద్ర. ఓకే, తెలిసింది కదండి. ఆకాశ ముద్రని ఉపయోగించి మీ పిల్లలకున్న చెవి నొప్పిని వెంటనే తగ్గించండి. 1 సిట్టింగ్లోనే చాలా మటుకు రిజల్ట్స్ వస్తున్నాయండి. ఒకవేళ తగ్గని పక్షంలో 2-3 రోజులు, మహా అయితే 4 రోజుల్లోనే చెవి నొప్పి తగ్గుతుంది. అయితే ప్రికాషన్ చాలా ఇంపార్టెంట్ అండి. బయటికి పంపించకుండా ఉండలేము, స్కూల్స్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి చెవులు కవర్ చేసి పంపించండి. చలికాలంలో తలంటి పోసి వెంటనే పంపించకండి. జుట్టు ఆరబెట్టిన తర్వాత పంపించండి. లేదంటే వాళ్ళని కూడా చెవులు కవర్ చేసి పంపించండి. సో ఇలాంటి ప్రికాషన్స్ వాడితే సమస్య రాదు. ఒకవేళ సమస్య వస్తే బై ఛాన్స్ ఈ ముద్ర వేసుకుని తగ్గించుకోండి. నమస్కారం. నమస్కారం.